హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీపని శౌర్యని కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కార్తీక్ నిజం తెలుసుకొని జ్యోత్స్న చంప పగలగొట్టిన దీప అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక జ్యోత్స్న అయితే పారిజాతంతో ఇలా అంటూ ఉంటుంది. గ్రాని ఆ రోజు హాస్పిటల్లో ఎందుకో బావ వాళ్ళు చాలా బాధపడుతూ కనిపించారు. అలాగే నేను లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ కూడా ఆ రిపోర్ట్స్ని దాచేసింది. అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. లోపల ఏదో జరిగింది గ్రాని, వాళ్ళు ఎందుకో బాధపడుతున్నారు, అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం అయితే నీకు తెలుసుకోవడం పెద్ద పని కాదు కదా, తెలుసుకో, అసలు ఏం జరిగిందో ఏమైందో కూడా నీకు తెలుస్తుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే గ్రాని నువ్వు కార్తీక్ బావ మాటలు వింటున్నట్టే నటించు, అలాగే నన్ను ఫాలో అవడం మానేసాయి, నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆరా తీయడం కూడా మానేసాయి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే పారిజాతం అయితే నా కొడుకు కనిపించే వరకు నేను మాత్రం నీ గురించి ఆరా తీయడం, నిన్ను ఫాలో అవడం మాత్రం నేను మానలేవే అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏంటి గ్రాని, నా మీద కన్నా నీకు బావ మాటల మీద ఇంకా నమ్మకం ఉన్నట్టుంది. నేను నా తమ్ముడు కాసి ఇద్దరం కూడా బాగా లైఫ్లో సెటిల్ అయిపోవాలని నేను వాడికి నిజాలన్నీ చెప్పేశాను, అది తెలుసా నీకు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అవునా, మరి అదేంటి, వాడు కాంచన దగ్గరికి వెళ్ళి నేను మారిపోయానని చెప్పి స్వప్నతో నన్ను కలపండని వెళ్ళి ప్రాధేయపడినట్టు నాకు తెలిసింది అని అంటూ ఉంటే అదంతా నాటకం గ్రాని, మేమిద్దరం కలిసి ఆడుతున్న ప్లాను మొత్తానికి ఏదో ఒకటి చెయ్యాలి, చేసి నాకు నేను ఏమి తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. స్కామ్ చేసిన పెన్ డ్రైవరు అలాగే ఫైలు అన్నీ కూడా మావి దగ్గరే ఉండిపోయాయి, వాటి గురించే మేము ప్లాన్ చేశాము అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీకు ఈరోజు నుంచి నేనేం చేస్తున్నానో మొత్తం చెప్తాను గ్రాని, అప్పుడే నీకు నా మీద ఉన్న అనుమానాలన్నీ కూడా పోతాయి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇదే పని నువ్వు ముందు నుంచి చేస్తుంటే సరిపోయేది కదే, అప్పుడు నీ మీద నాకు ఎటువంటి అనుమానం వచ్చేది కాదు. ముందు నుంచేమో నువ్వు నా మాట వినలేదు అని అంటూ ఉంటుంది పారిజాతం. సరే గ్రాని, నేను ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికే వెళ్తున్నాను. హాస్పిటల్కి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం చెయ్యాలో, అక్కడ ఏం జరుగుతుందో మొత్తం నేను తెలుసుకుంటాను. మరి ఈలోపు నేను ఎక్కడికి వెళ్ళానంటే ఏం చెప్తావో అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఏముంది, లోపల పడుకుందో ఏదో ఒక ఏం చేస్తుందో అని చెప్తానులే, ఇక నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది పారిజాతం. నాకు తెలుసు గ్రాని, నీతో ఎలా మాట్లాడితే నువ్వు కూల్ అవుతావో నాకు అర్థమైంది, ఈ రోజు నుంచి అదే పాటిస్తాను అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక జ్యోత్స్న అలా అనుకున్న తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్తుంది. హాస్పిటల్కి వెళ్ళాక అప్పుడే ఇక కార్తీక్ దీప ఇద్దరు కూడా అక్కడికైతే వస్తారు. వాళ్ళిద్దరూ రావడం చూసి అప్పుడే ఇక జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ అసలు వీళ్ళిద్దరూ ఎందుకు వచ్చారో ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో నర్స్ అయితే పక్కనే ఉండి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పటికిప్పుడు నా దగ్గర 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి, అసలు బుద్ధి లేకుండా అడుగుతున్నావు నువ్వు, నా దగ్గర లేవో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అంటూ ఉంటే మరొక నర్సు వచ్చి ఏం జరిగింది అని అంటూ ఉంటుంది. ఏముంది, మామూలే, మన పేదవాళ్ళకి వచ్చే కష్టాలే కదా ఎప్పుడూ కూడా, నా భర్త మళ్ళీ ఇప్పుడు 1,00,000 రూపాయలు అడుగుతున్నాడు అని అంటూ ఉంటే అసలే జీతం అరకొరగా వస్తుంది, 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తెస్తామని అడుగుతున్నాడు, అంత సిగ్గు లేకుండా ఉన్నాడేంటి అని అంటూ ఉంటుంది పక్కన నర్సు అయితే. అప్పుడే ఇక డబ్బులు అవసరమైన ఆ నర్సునే తన పని చేస్తుందని వెంటనే ఆ నర్సు దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు అయితే ఇక ఫోన్పే చేస్తుంది జ్యోత్స్న. అప్పుడే ఒక్కసారి నర్సు షాక్ అయిపోతాం. మేడం, నాకెందుకు ఫోన్పే చేశారు 1,00,000 రూపాయలు అని అంటూ ఉంటే ఇప్పుడు నీకు ఆ 1,00,000 ఎంతో అవసరమని నాకు తెలుసు, నేను చెప్పిన పని చేస్తే ఆ 1,00,000కి మరో 1,00,000 వేసిస్తాను నీకు అని జ్యోత్స్న అయితే అంటుంది. చెప్పండి మేడం అని అనగానే ఏం లేదో నేను చెప్పినట్టు చెయ్యి అని అంటూ ఉంటుంది. నర్స్ అయితే సరే మేడం చెప్పండి అని అనగానే లోపల కార్తీక్ దీప అనే వాళ్ళు డాక్టర్తో ఏదో మాట్లాడుకుంటున్నారు. అక్కడ డాక్టర్ దగ్గర ఒక ఫైల్ ఉండాలి, అదే ఆమెకు సంబంధించిన ఫైల్ అనుకుంటున్నాను, ఆ ఫైల్ నాకు కావాలి అని అంటూ ఉంటే సారీ మేడం, కొన్ని ఫైల్స్ని మేడం మాకు కూడా చూపించారు,
కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలుసు అని నర్స్ అయితే అంటుంది. అవునా, ఏం మాట్లాడుకుంటున్నారో? అది మీరు టెస్టులు చేయించుకున్నాక మ్యాచ్ అవ్వలేదు, కానీ ఆవిడ టెస్టులన్నీ చేయించారు మేడం. ఆవిడ బాగా మ్యాచ్ అయ్యింది. మీరు కన్న కూతురు కాదని, ఆవిడే కన్న కూతురని ఆయనే ఆ డాక్టర్తో చెప్తుంటే నేను విన్నాను. కానీ ఆవిడ కడుపుతో ఉంది కదా, ఆ కడుపుతో ఉన్న అమ్మాయి ప్రెగ్నెంట్ పోతుంది, బోన్ మ్యారో ఇస్తా అని డాక్టర్ చెప్పేసరికి ఆ రోజు బాధపడుతూ వెళ్ళిపోయారు. కానీ ఈరోజు ఏమైందో తెలుసా మేడం అని అంటూ ఉంటుంది నర్స్ అయితే. ఏమైంది అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అదే, ఆవిడకి ఇంకో కూతురు ఉందంట కదా, ఆ అమ్మాయే బోన్ మ్యారో ఇస్తుందట. దాంతో ఇక ఆవిడ బ్రతుకుతుందని డాక్టరే చెప్పారు. అదే మాట్లాడుకుంటున్నారు అని అనగానే జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. నా అనుమానమే నిజమైంది. కార్తీక్ బావకి దీపకి నిజాలన్నీ తెలుసు, కానీ వాళ్ళు నిజాలు తెలియనట్టు నాటకం ఆడుతున్నారు. చెప్తాను వీళ్ళ సంగతి. ఇక నేను వీళ్ళిద్దరిని కాదు, వీళ్ళ ముగ్గురిని కూడా బ్రతకనివ్వకూడదు అని వెంటనే రౌడీలకైతే ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. నీకు నేను 3 ఫోటోల్ని పంపిస్తున్నాను, వాళ్ళు ముగ్గురు కూడా బ్రతికి ఉండకూడదు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక జ్యోత్స్న అలా అన్న తర్వాత ఇక రౌడీలు అయితే స్కూటీ మీద వస్తున్న శౌర్య, దీప, కార్తిక్ని అయితే చూస్తారు. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు బావా, నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటే మన శౌర్య అత్త ప్రాణాల్ని కాపాడబోతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. కడుపులో ఉన్న బిడ్డ బ్రతికి ఉంటుంది, మన పాప మనకి దూరం కాదు అని కార్తీక్ అయితే నవ్వుతూ చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా రౌడీలు అయితే వాళ్ళకి అడ్డుగా నిలబడతారు. రౌడీల్ని చూసి కార్తీక్, దీప, శౌర్య ఇక బండి అయితే ఆపి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. బావా, ఎవరు వీళ్ళు అని అంటూ ఉంటే అప్పుడే నువ్వేం భయపడుకో, నేనున్నాను కదా అని కార్తీక్ అయితే రౌడీలతో ఫైట్ చేస్తాడు. అలా రౌడీలతో ఫైట్ చేసిన తర్వాత అప్పుడే ఇక కార్తీక్ని ఒక రౌడీ అయితే కత్తితో పొడుస్తాడు. అలా కత్తితో పొడవడంతో ఇక ఒక్కసారి ఇక దీప షాక్ అయిపోతూ ఇక రౌడీలను చితకబాదుతుంది. ఆ రౌడీలను చితకబాదిన తర్వాత అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే రౌడీల్లో ఒకరికి ఫోన్ చేస్తుంది. రౌడీ ఫోన్ అక్కడే పడిపోవడంతో అప్పుడే ఇక జ్యోత్స్న ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. దీప, ఏరా ఏం చేశారు? వాళ్ళని లేపేశారా? చెప్పండ్రా, వాళ్ళు చచ్చారా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక దీప అని అంటూ ఉంటుంది. దీప ఒక్కసారే జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక కార్తిక్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి దీప ఇక కోపంతో రగిలిపోతూ ఇక ఇంటికైతే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక అప్పుడే జ్యోత్స్న అయితే ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది అని కోపంతో రగిలిపోతూ ఉన్న దీపని చూసి తనైతే వణికిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా దీప జ్యోత్స్న అంటూ జ్యోత్స్నాని తీసుకువచ్చి చంప పగలగొడుతుంది. బావ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఈ జ్యోత్స్న మా ముగ్గురిని చంపాలని చూసింది అని అంటూ ఉంటుంది దీప. ఒకప్పుడు కూడా ఇలాగే చెప్పావు అని అంటూ ఉంటే పారిజాతం ఒకప్పుడు చెప్పింది నిజమే, ఇప్పుడు చెప్పింది నిజమే అని కోపంతో రగిలిపోతుంది దీప. కార్తీక్ నిజంగానే హాస్పిటల్లో ఉన్నాడని దశరథ అయితే తెలుసుకుంటాడు. ఎందుకు చేసావు జ్యోత్స్న ఇదంతా? కావాల్సింటే ఈ రౌడీ ఫోన్లో జ్యోత్స్న ఫోన్ నెంబర్ ఉంది, కాల్ రికార్డు కూడా అయ్యింది, వినండి అని అంటూ వినిపిస్తుంది. అప్పుడే వాళ్ళని ముగ్గురిని లేపేశారా అని జ్యోత్స్న రౌడీతో ఫోన్లో మాట్లాడిందంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది. అది విని జ్యోత్స్ననే ఇలా చేసిందని అందరూ కూడా నమ్ముతారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో జ్యోత్స్న నిజస్వరూపం ఇలా బయటపడబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.